ఇప్పుడు నేను పాదయాత్ర చేస్తూ రాజీనామా చేసేసి వైస్ చైర్మన్కి పాదయాత్ర చేశాను. గ్రాండ్ సక్సెస్ అయింది 2007లో. కాంగ్రెస్ ఆ తర్వాత నేను పీఆర్పీ నుంచి పోటీ చేయడం, చిరంజీవి గారి ఆహ్వానం మేరకు పీఆర్పీ కాంగ్రెస్లో కలిపేయటం జరిగింది. ఆ తర్వాత నేను ఇండిపెండెంట్గా ఉండటం జరిగింది. ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈ పార్టీలో చేరటం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ధర్మాన ప్రసాద్కి నాకు ఈ దరిద్రాలు తెగిపోయాయి అనుకున్నాను. మాకు ఉండే అంతర్గత పోరు అక్కడితో ఎండ్ అయిపోయింది. హాయ్ బాబురా, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నేను ఇప్పుడు వైసీపీలో ఉన్నాను, వాళ్ళు కాంగ్రెస్లో తగలాడుతున్నారు, మనకెందుకు అనుకున్నాం. భిక్షాందేహి అనుకుంటూ మళ్ళీ వైసీపీలోకి వచ్చాడు. వచ్చి మేమున్న పార్టీలోకి వచ్చాడు ఆయన. అప్పుడు ఎంత హ్యూమిలియేట్ చేసి, ఎంత గ్రూపులు చేసి, ఎంత నాశనం చేశారు ఆ పార్టీని. అంటే వీళ్ళకి నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నానంటే, మెయిన్ కుల రాజకీయాలలో భాగంగా కుల వివక్షతను చూపెడతాడు ధర్మాన ప్రసాద్. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎర్రంనాయుడు, అచ్చెన్నాయుడుతో చక్కని బాంధవ్యాలను కలిగి ఉంటాడు, సంబంధాలు. ఆ సంబంధాలు నెంబర్ 2 అయితే, ఈ సంబంధాల్లో భాగంగా మమ్మల్ని చావగొట్టడం, చంపడం, చీల్చి చెండాడడం ఆయనకున్నటువంటి నైజం. అది నేను 2007 వరకు పడ్డాను. మళ్ళీ వైసీపీలోకి నేనేమనుకున్నానంటే సూట్ కేసులు దొంగ అని జగన్ని విమర్శించాడు. ఈ వైసీపీ ఒక కోళ్ల ఫారం లాంటిది. కోళ్ళని వానరే చంపేస్తుంటాడు, జగనే వైసీపీని చంపేస్తాడు అని చెప్పిన సోకాళ్ళ ధర్మాన ప్రసాద్ ఈ పార్టీలోకి వస్తాడని నేను ఊహించలే. కానీ వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఓల్డ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. ఎలా? కాళింగుల్ని సర్వనాశనం చేయడం, కళింగ కులాన్ని తొక్కి నార తీయటం కింద పనిపెట్టుకున్నారు. మా జిల్లాలో నేను ఒక కళింగ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా కమ్యూనిటీ గురించి నేను ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం రాలేదు, మాట్లాడలేదు. కానీ ఎందుకో నా కమ్యూనిటీ పైన జరుగుతున్నటువంటి నీచ రాజకీయాలపైన కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాలని నిర్ణయించుకున్నాను నేను. ఎందుకంటే డాక్టర్ విశ్వనాథం గారు కానీ, అప్పయ్య దొర గారు కానీ, కృపారాణి గారు కానీ, నేను కానీ మా వరకు కూడా మాలో మాకే చీల్చి, మాలో మాకే విడగొట్టి, డివైడ్ చేసి, తారతమ్యాలు సృష్టించి, మాలో మాకు గ్రూపులుగా తయారు చేసి, ఒక టికెట్ కోసం మాలో మేమే 5 పరిగెట్టేటట్టు చేసి, పోటీ చేసిన తర్వాత మిగతా 4 ఓడించేటట్టు చేసి మమ్మల్ని ఆట పట్టించడం మొదలుపెట్టాడు. కాళింగుల్లో గ్రూపులు చేశాడు. అయితే ఇచ్చాపురంలో మీరు గమనించి ఉంటారు, సాయిరాజ్ పైన టార్గెట్ పెట్టి అక్కడ సాయిరాజ్ గెలవకూడదు, అందరి చేత రెచ్చగొట్టి సాయిరాజ్ మీద దాడులు చేయిస్తాడు. టెక్కల్లో మా మధ్య వివక్షలు సృష్టించి మా మీద మేము గెలవడానికి అవకాశం లేకుండా చేసి, తద్వారా అచ్చెన్నాయుడు గెలవడానికి కృషి చేస్తూ పనిచేస్తాడు. అక్కడతో ఆగాడా? ఈరోజు ఆముదాల వలస మీద కూడా పడ్డాడు. ఆముదాల వలసలో సీనియర్ లీడరు తమ్మినేని సీతారాం ఉన్నారు, అలాగే ఇంకొక చింతాడు రావు గారికి ఇచ్చారు. తప్పేం లేదు, సీతారాం గారికి టికెట్ ఇవ్వాలి, లేకపోతే చింతాడు రావుకి ఇవ్వకూడదని కాదు, ఇవ్వచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, విధానం ఉంటుంది. సీతారాం గారిని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి, ఒప్పించి, నప్పించి, మెప్పించి ఆయనతో కూడా కలిసి పనిచేయేటట్టు అవకాశం ఇవ్వాలి. సరే, సీతారాం గారి తాలూకా ఫార్ములా మరి నరసన్నపేటలో అప్లై కాదా? మరి శ్రీకాకుళంలో అప్లై కాదా? వీళ్ళు చేస్తున్నటువంటి దాష్టికంలో కాళింగులు నష్టపోవట్లేదండి. ఓన్లీ కాళింగులే కాదు, ఈ కాళింగ కులం మీద ఆధారపడినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీకి చెందినటువంటి అన్ని కులాల వాళ్ళు, అగ్రకులాలకి చెందిన వాళ్ళు, ఇంక్లూడింగ్ నా లీడర్షిప్ మీద, ఈ కమ్యూనిటీ నుంచి లీడర్షిప్ ఇస్తున్నటువంటి నా పైన కూడా ఆధారపడినటువంటి వెలమలు, కాపులు, ఇతర కులాలన్నీ కూడా ఎంత నష్టపోతున్నాయండి. మాకు చేస్తున్నటువంటి నష్టం వల్ల, మేము గెలవలేకపోవటం వల్ల మా మీద ఆధారపడిన కులాలు కూడా తీవ్రమైన నష్టానికి గురవుతున్నాయి. మేము నష్టానికి గురవుతున్నాం, వాళ్ళు నష్టానికి గురవుతున్నారు. ఇది ఒక మానసిక క్షోభకు మాకు